హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి? వర్షం పడుతుందండి మాకు. మీకు ఎలా ఉందండి? ఈరోజు సండే మధ్యాహ్నం నుంచి బయటికి వెళ్దాం అనుకుంటున్నామండి. ఆఫ్టర్నూన్ వెళ్దామని బయలుదేరే టైంకి అద్దోని మా వారి కార్లో వెయిట్ చేస్తున్నారు. వర్షం పట్టుకుందండి. ఏదో చిన్న వర్షమే కదా, తగ్గిపోతుందిలే అని నేనైతే రెడీ అయ్యి బాల్కనీలో కొంచెం తగ్గితే కిందకి దిగుదామని ఎదురు చూస్తున్నానండి. ఈలోపు కొంచెం జల్లు అయితే తగ్గిందండి. ఇద్దండి బ్యాగ్ పుచ్చుకొని బయలుదేరుతున్నాను. నేను కొన్ని ప్రొవిజన్స్ అయిపోయినాయండి. ఈరోజు కొంచెం లీవ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ నుంచి మా వారికి. సరే అని బయలుదేరుతున్నానండి. లాక్ అది వేసి కిందకి దిగుదామని బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చానండి. ప్రొవిజన్స్ అవి తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇంకా దేనికోసం బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు. ఇలాగా కిందకి దిగుతున్నానండి. ఒకసారి తీసుకొచ్చి పెట్టేసుకుంటే ప్రతిసారి షాప్లో ఎమ్మటి తిరగటం ఒక్కొక్క వస్తువు కోసం బాగుండదండి. అందుకని ఒకేసారి ఈ విధంగా అయిపోయినవి తెచ్చుకుంటానండి. ఇద్దండి కిందకి దిగాను. వర్షం చూడండి, కొంతసేపు పడ్డా కూడా రోడ్డు మీద నీళ్ళైతే సిమెంట్ రోడ్డు కదా ఇలా పారుతున్నాయండి. ఇద్దండి బయలుదేరాము. వర్షం ఇంకా మేము వెళ్ళే టైంకి కొంచెం తగ్గిందండి. చిన్న చిన్న జల్లులు పడుతున్నాయి. ఇది మాకు కాలనీలోంచి బయటికి వెళ్తామండి మేము. ఇక్కడ మనకు ఒక కార్నర్లో టెంపుల్ ఉంటుందండి, వెంకటేశ్వర భగవాన్ టెంపుల్. అన్ని స్వాములు, అందరు స్వాములు ఉంటారండి అక్కడ. బాలాజీ టెంపుల్ అంటారు. ఇలాగా టర్న్ తీసుకుంటున్నామండి. కొంచెం వర్షం అయితే తగ్గేలాగా అనిపిస్తుందండి. కానీ క్లైమేట్ మాత్రం చల్లగా లేదు, అలానే వేడిగా లేదండి. కొంచెం ఉబ్బదీస్తుంది చూడండి, ఆ విధంగా ఉంది. ఈ విధంగా వర్షంలో పచ్చదనం అంతా చూసుకుంటూ మా ప్రయాణం అయితే ఇలా మొదలు పెట్టామండి. కొంచెం దూరం వెళ్ళాక వర్షం అయితే తగ్గిపోతుందండి పూర్తిగా. ఇలా వైపర్తో క్లీన్ చేస్తే మీకు తెలుస్తుంది, చూసారా? ఇలాగ చూడండి, రైతులుగా మళ్ళీ పాపం పొలం నుంచి వస్తున్నారు. వర్షమైనా ఏదైనా వాళ్ళు మాత్రం వెళ్ళాలి కదండి. ఎవరైనా మన పనం మనం మానుకోలేండి. ఎంత తుఫాన్లైనా మనకు కావాల్సినవి, తిండికి కావాల్సినవి తెచ్చుకోవాలి కదండి వండుకోవటానికి. అదిగోండి రైతులు పొలం నుంచి ఆవులకి మేత తీసుకొని వెళ్తున్నారండి. చూశారు కదా, మనం అనాకలి చూసుకోకుండా పశువుల ఆకలి కూడా చూసుకోవాలి కదా వాళ్ళు. ఇలాగా ఇక్కడైతే వర్షం లేదండి అంతా. చూడండి, ఇప్పుడిప్పుడే అటు నుంచి మేఘాలు ఇటు వస్తున్నట్లు అనిపిస్తున్నాయి. చూడండి, చిన్న చిన్న చినుకులు వడగళ్ళు లాగా ఎలా రోడ్ల మీద పడుతున్నాయో. కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయండి, వడగళ్ళ వాన అంటారు. అద్దండి ఐస్ ముక్కల్లాగా పడుతున్నాయండి. అవి ఆపి చూయిద్దామంటే ఇంకా మళ్ళీ వర్షం పెద్దదవుతుందేమో అని ఇలాగ వెళ్తున్నామండి. ఇలా దారి పొడుగుతా ఈ వడగళ్ళ వానతోటి ఇలాగా ఆటో వెనక వైపు కూర్చుంటారు చూడండి, అలా వాళ్ళని చూసుకుంటూ సరదాగా మంచి పాత పాటలు వింటూ ప్రయాణం చేస్తూ ఉంటే ఏదోలా ఉంటుందండి. అసలు మనకి అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదండి. ఈ విధంగా మేమైతే ప్రొవిజన్స్ అవి తీసుకొచ్చుకోవడానికి వెళ్తున్నామండి. కాలనీలోంచి బయటకు వచ్చేసాం. ఒక చిన్న దాటాక ఇది ఇంకొక కాలనీ అండి. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఇక్కడ నుంచి ఒక 2 minutes జర్నీ అంతేనండి. ఇదండి చూడండి, ఇక్కడైతే వర్షం అంత లేదండి. అక్కడి నుంచి అంటే ఇటు సైడ్ వస్తున్నట్లేదు, మళ్ళీ రిటర్న్లో వచ్చేప్పుడు ఉంటుందేమోనండి ఇక్కడ, మనకి తెలీదు. కానీ అవి రెడ్ కలర్ పూలు ఉంటాయి చూడండి, ఈ చెట్లని కోడి పూలు ఏవో అంటారండి. ఇవి ఎంత బాగుంటాయోనండి. ఆకులన్నీ రాలిపోయినా కూడా ఒక్కోసారి అయితే ఆకులు ఉన్నప్పుడు గ్రీన్గా ఉంటాయి, పువ్వులు కూడా అలాగే ఎంత బాగుంటాయోనండి. చూడండి, కోతులు దారి పొడుగుతా అసలు మనుషులు దారిలో నడుస్తానికి వెళ్తానికి భయంగా అనిపించేట్లుగా లైన్ పొడుగుతా ఉన్నాయండి కోతులు అయితే. ఇలాగా కొన్ని కోతులను అయితే ఇద్దండి చూడండి ఎలా ఉన్నాయో. దారిలో దొంగలు కానీ ప్యాసింజర్లు ఆపటానికి ఉన్నట్లుగా కార్లు రోడ్డు పొడుగుతా చూడండి ఎలా ఉన్నాయో. వాటికి వీలవ్వక కానీ పాపం ఎవరైనా కానీ సంచి పట్టుకొని కనిపిస్తే మాత్రం వాళ్ళని ఈరోజు వదిలేసేలాగా లేవు. ఈ విధంగా సిటీలోకి అయితే వచ్చేసామండి. కొంచెం దూరం వెళ్తే మనకి షాపింగ్ అంతా. ఇవాళ అయితే మార్కెట్ ఉండదు కానీ సండే కదా, బయట ఉంటాయి, కొంచెం రేటు ఉంటాయి. మనకు అవసరమైన ఏమైనా టమాటా, పచ్చిమిర్చి అలాంటి, కొత్తిమీర ఇలాంటివి అవసరం ఉంటే కొనుక్కొచ్చుకుంటానండి.
చూడండి ఇక్కడైతే వర్షం అస్సలు లేదండి, ఒక్క డ్రాప్ కూడా లేదు. కానీ క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది. ఇలాగా వచ్చేసామండి. ఇదేనండి మేము కూరగాయలు తీసుకొచ్చి. ఇద్దండి గోమాత అయితే దర్శనం ఇచ్చింది. ఇలా చిన్నగా ఇంటికి వెళ్తున్నాయండి అవి కూడా పాపం. ఇవే ఇలా మేము భోజనం చేసి వెళ్ళామండి. 3:34 అయింది. ఇదండి చూడండి, ఇది మనము కూరగాయలు తీసుకోవటానికి మేము వచ్చేదండి. ప్రతి వారం బస్సు ఉంటుందండి మాకు. అంటే ఆ బస్కి వెళ్ళలేకపోయి ఏదైనా పని ఉంటే మాత్రం ఇలాగ సండే వెళ్ళి కావాల్సినవి తెచ్చుకుంటాము. కూరగాయలు అవన్నీ మా కాలనీలోనే ఉంటాయి. షాప్ ఉంటుంది కానీ ఆ షాప్లో కొంచెం కాస్ట్లు అది ఎక్కువ ఉంటాయండి. అందుకని మేము ఇలాగా ఇక్కడ బయట తెచ్చుకుంటాము. హోల్సేల్గా ఉంటాయి కదా, జియో ఇవి పెట్టారు కదండి ఇప్పుడు ప్రతి ఊరికి. రిలయన్స్ ఈ మార్కెట్లు వచ్చాక మనకు అవసరం ఉన్నా లేకపోయినా వెళ్తాం, ఒకదానికోసం వెళ్ళి 4 కొనుక్కొచ్చుకుంటాము. కానీ తప్పదు కదండి, షాపులు ఇవి సండే లేనప్పుడు ఇంకా వాటి మీద ఆధారపడాలి. ఇలాగా వచ్చేసామండి. ఇక్కడ తమలపాకులు చూడండి ఎంత బాగున్నాయో, బుట్టలు నిండా తీసుకొచ్చి పెట్టారు చక్కగా. అసలు ఇదండి ఇలా వచ్చేసాము షాపింగ్కి అయితే. ఇంకా పువ్వులు, అన్ని పండ్లు, పరసకాయలు, కుండలు ఇలా అన్నీ ఏదో అడవిలోంచి వస్తే కొత్త లోకం కనిపిస్తుంది చూడండి. అలా మేము ఉండే దగ్గర ఇవేమి ఉండవు కాబట్టి కొత్తగా అనిపిస్తుందండి అంతా. ఏదో ఇంకా సిటీలోకి వెళ్ళామంటే అడవిలోంచి వచ్చాము, అలా తప్పిపోయి వచ్చాము అన్నట్లు. కొండవీటి దొంగ సినిమాలో చిరంజీవి గారు ఉన్నట్లుగా అలా అనిపిస్తుందండి. చూడండి ఇలా వచ్చేసామండి జియోకి. మా వారైతే బయట కటింగ్ చేయించుకుంటాను, నువ్వు ప్రొవిజన్ తీసుకో ఈ లోపు అని చెప్పి బయటికి వెళ్ళారండి. నేనైతే షాపింగ్ చేసుకుంటున్నానండి నిదానంగా. సరే ఇవాళ సండే కదా, ఎప్పుడో ఒకసారి వచ్చేది, కావాల్సినవి అన్నీ తీసుకొని వెళ్దాం అనేసి గుర్తు చేసుకుంటూ ఏమేమి కావాలి, ఏమేమి అయిపోయినాయి, ఏమున్నాయి అనేసి ఆలోచించుకుంటూ లిస్ట్ అయితే రాలేదండి. హడావుడిగా వచ్చాము, సెలవు దొరకదు రావడానికి అన్నట్లుగా. ఈ విధంగా వచ్చి కావాల్సినవి అన్నీ అయితే కొనుక్కుంటున్నానండి. ఇలా ఆయిల్ అంతా ఒకవైపు ఉంటుందండి, చక్కగా ఆయిల్ టిన్స్ ఇవన్నీ మనకు కావాల్సిన ప్రొవిజన్స్ ఐటమ్స్ ఇవన్నీ ఒకవైపు, బిస్కెట్లన్నీ ఒకవైపు. అంత ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదండి షాపింగ్ మాల్స్లో. కానీ మనం కొంచెం తీసుకునేప్పుడు డేటు అలాంటివి చెక్ చేసుకొని తీసుకుంటే ఎక్స్పైరీ డేట్ లేకుండా. మనం హడావుడిలో కొనుక్కెళ్తాం కదండి, ఇంటికి వెళ్ళాక కూడా కొంతమంది చూసుకోరు హడావుడిలో. అలాగా మనకి డేట్ అయిపోయినవి వాడకుండా ఇలా చూసుకొని నిదానంగా కొంచెం హడావుడి పడకుండా వచ్చినప్పుడు ఇలాగా డేట్లు, ఎక్స్పైరీ డేట్లు అవన్నీ చూసుకుంటూ మనకు అవసరమైనవే కొనుక్కొని, అవసరం లేదు ఒక 10-20 రోజులకు అవసరం వస్తుంది అనుకుని అంత కొనక్కర్లేదండి, వస్తూ ఉంటాం కాబట్టి ముందుగానే దాని మీద అంత బడ్జెట్ పెట్టాల్సిన పని లేదు. అవసరమైన ఎప్పటికప్పుడు అన్నీ దొరుకుతూనే ఉంటాయి కాబట్టి అంత పెరిగే కాస్ట్లు ఏం పెరగవండి, 1-2 రూపాయలు తప్ప. అలాంటప్పుడు కుప్పలు తిప్పలుగా తెచ్చి పోసుకోవటం వేస్ట్ అండి. కావాల్సినవి తెచ్చుకొని మళ్ళీ అయిపోగానే తీసుకొచ్చుకుంటే పురుగు ఇవి కూడా పట్టకుండా ఉంటాయండి. పప్పులు ఇవి కొన్ని లిక్విడ్ ఐటమ్స్, సోప్స్ అవి కూడా నెలకు కావాల్సినవి ఒక్కసారి తెచ్చుకుంటే మనకి ఇంకా ఎత్తుక్కోవాల్సిన పని ఉండదండి. ఇలాగా నా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. బయటకు వచ్చాను బాస్కెట్ తీసుకొని. కార్లో బ్యాగ్స్ ఉన్నాయండి, సర్దేసుకుంటాము. బ్యాగ్స్లో పువ్వులు కావాలండి నాకు పూజకి, కన్యాకుమారి పువ్వుల కోసం వెళ్తాను. మా వారి కోసం వెయిట్ చేస్తున్నాను. మా వారు వచ్చారు. ఈలోపు కార్లు అవన్నీ చదువుకుంటే నేనంటే పక్కన షాప్ ఉందండి, ఫ్లవర్స్ షాపు, అక్కడికి వెళ్ళి ఫ్లవర్ తీసుకున్నామని. బంతి పూల దండలు అయితే ఎప్పుడు ఉంటాయండి. ఇప్పుడు మోడం అంటారు కానీ పువ్వులు అయితే ఒక కవర్ 20 రూపాయలు అమ్ముతున్నారండి. అలాగే కొన్ని దేవుడికి చామంతులు, గులాబీలు, నాటు గులాబీలు అయితే మంచిగానే ఇచ్చాడండి. ఒక 30-40 రూపాయలకి తీసుకున్నాను నాటు గులాబీలు. మామూలు గులాబీలు ఒక 2 ప్యాకెట్లు, చామంతి పూలు ఒక ప్యాకెట్ 20 రూపాయలండి తీసుకున్నాను. ఇలాగా పువ్వులు అవి తీసుకొని ఇంకా వేరే పని కొంచెం ఉంటే స్నాక్స్ ఏమన్నా తినడానికి ఇక్కడ జిలేబీ, హరియాలి జిలేబీ అంటారు కదండి, అది మిర్చి బజ్జీ చేస్తారు. ఇటువైపు 2-3 దుకాణాలు ఉన్నాయండి, అటువైపు వెళ్తున్నాము. వర్షం పడుతుంది కదా కొంచెం, ఇంట్లో ఈ సండే ఏం చేయలేదు, అక్కడే ఉంది. సరే పోహా ఉంది కానీ సరే ఇక్కడ వచ్చాం కదా ఎలాగో అనేసి కొనుక్కోవటానికైతే వెళ్తున్నామండి. జిలేబీ, బజ్జీ అవి తీసుకొని, సమోసాలు కూడా ఇవి ఉంటాయి కదండి, ఇరానీ సమోసాలు అంటారు కదా,
మనకి మడత పెట్టేసి ఉంటాయి పెద్ద సమోసాలుగా, అవి కూడా ఇక్కడ బాగుంటాయండి. ఆనియన్ వేసి బాగా చేస్తారు, పచ్చిమిర్చి, కార్న్స్ ఉంటాయి కదా, స్వీట్ కార్న్, అవి వేసి చేస్తారండి స్పెషల్గా, చాలా బాగుంటుంది. అలాంటి సమోసాలు, జిలేబీ, బజ్జీలు మాత్రం తీసుకెళ్తామండి. ఒక్కోసారి అయితే సమోసా, జిలేబీ తీసుకెళ్తాము. ఈ విధంగా అన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వస్తున్నామండి. మళ్ళీ రిటర్న్ వచ్చే టైంలో ఈ ఊర్లోనే స్టార్ట్ అయిందండి వర్షము. అద్దండి డ్రాప్స్ పడుతూ ఉన్నాయి. సరే చిన్నగా పెందరాడే మన గూటికి చేరుకుందాము మన ఇంటికి మనం అనేసి బయలుదేరామండి. ఈ విధంగా చిన్నగా వెళ్తున్నామండి. పని కోసం వచ్చేవాళ్ళు సిటీలోకి వస్తున్నారు, పని అయిపోయినా వెళ్ళిపోయే వాళ్ళు బయటికి వెళ్తున్నారండి. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి మిగతా రోజులైతే, సండే కాబట్టి కొంచెం మీకు తక్కువ ట్రాఫిక్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ గోల్డ్కి ఫేమస్ అండి, టెంపుల్స్ ఫేమస్ అండి. 101 పైన టెంపుల్ ఉంటాయండి ఈ ఊర్లో. ఇలా చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ ఉంటాయండి. శివుడు క్షేత్రాలు ఎక్కువ ఉంటాయండి. కృష్ణానదికి అదివరకు రాజులు కృష్ణానదికి ప్రతి ఒడ్డున శివాలయం కట్టేవాళ్ళంటండి. చూడండి ఇది కృష్ణానది. ఇలాగా ప్రతి ఇదిగోండి ఆ దూరంగా ఉన్నాయి చూడండి, అవి శివుడు టెంపుల్స్. వాళ్ళు నదీ స్నానానికి వచ్చినప్పుడు రాజులు వాళ్ళు ఇలా చేసుకునే వాళ్ళంట, పూజల కోసం కట్టించుకునే వాళ్ళంటే. ఇంటికైతే వచ్చేసానండి సరుకులు తీసుకొని. ఇగోండి అన్నీ తీర్చుకోవటం ఒక టాస్క్ అయితే, ఆ తెచ్చుకున్నవన్నీ ఎక్కడ సర్దుకోవటం, అవన్నీ అయిపోయిన డబ్బాల్లో పోసుకోవటం, ఇవంతా ఇంకో టాస్క్ అండి. ఇవన్నీ మీకైతే నేనేం తెచ్చుకున్నానో చూపిద్దామని అయితే కూర్చున్నానండి. కొన్ని సర్ఫులు, పప్పులు, ఇలాంటి స్పైసెస్, ఇలాంటివన్నీ కొన్ని బిస్కెట్స్, చిన్నపిల్లలాగా బిస్కెట్లు ఏంటమ్మా అంటారేమోనండి. ఏం తినటానికి ఏ వయసుతో పని ఏముందండి. ర్యాపర్స్, బిస్కెట్స్, ఇలాంటి చిన్న చిరుతిండ్లు అంటే నాకు ర్యాపర్స్ అంటే ఎక్కువ ఇష్టం అండి. మనకి అదివరకు బ్రిటానియా బిస్కెట్లు అమ్మేవాళ్ళు చూడండి, రౌండ్వి తీయవి, అవి చందమామ బిస్కెట్లు, ఇలాంటివన్నీ అవి అలాంటివి దొరికితే మాత్రం చింతపండు, ఉప్పు వేసి స్వీట్ చింతపండు అమ్ముతారు చూడండి స్టిక్స్, అవి అలాంటివన్నీ తెచ్చిపెట్టుకుంటానండి నేను. ఉసిరికాయలు జ్యూసీగా ఈ షుగర్ పాకంలో వేస్తారు చూడండి, అలాంటివి, డ్రై ఉసిరికాయలు, పిస్తా, ఇలాంటివన్నీ తెచ్చుకుంటానండి. బిల్లు చూడండి, సరుకులు తీసుకొచ్చుకున్నాం కానీ ఆ బిల్లు చూడండి ఎంత పొడవునుందో. అదంతా ఏమేమి ఎంతెంత రేటు ఉన్నాయి అని తెలుసుకోవటానికి ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం చూసుకుంటానండి. మనకి నాలెడ్జ్ ఉండాలి కదా, ఇక్కడ షాపుల్లో కొనేటప్పుడు అక్కడికి ఇక్కడికి తేడా ఎంతని. ఇగోండి ఫ్లవర్స్, రోజు, చామంతి అన్నీ తెచ్చుకున్నా. అవి కొంచెం ఆరబెట్టుకొని అవైతే డబ్బాలో సర్దుకుంటానండి. సమోసా, జిలేబీ చూడండి, అవి చూసి నా ఫేస్ ఎలా ఉందో. ఈ కూరగాయలు అవి కొన్ని కావాల్సినవి తీసుకొచ్చుకున్నానండి. అవే ఉన్నాయి మార్కెట్లో, ఎక్కువేం లేవు. టమాటా అవి బాగాలేవు. ఇదిగోండి సరుకులన్నీ ఆడ ఆరబోసుకొని ఈలోపు పాల ప్యాకెట్ తెచ్చుకున్నానండి. పాల ప్యాకెట్, కాఫీ తాగుదాము. ఈరోజు సండే కదా, మనల్ని మనం చీటింగ్ చేసుకునేడే. ఈ విధంగా కాఫీ అయితే పెట్టుకుంటున్నానండి. ఒక చిన్న గిన్నెలోకి పాలు వంపుకున్నాను, మిగతావైతే పక్కన పెట్టేసుకుంటున్నానండి. రేపు అలా కాఫీ పెట్టుకోవటానికి ఒక 2 డేస్కి పాల ప్యాకెట్ కాఫీ అయితే బాగా అనిపిస్తుందండి. ఇక్కడ పాలు కొంచెం పల్చగా ఉంటాయి, మేము పోయించుకునే దగ్గర. కాఫీకి అంత టేస్ట్ ఉండవండి. ఒక గ్లాసున్నర గ్లాస్ మరగబెడితే తప్ప అది చిక్కగా టేస్ట్ అనిపించవు. అర గ్లాస్, ఒక్కోసారి పావు గ్లాస్ వచ్చిందాక కూడా మరగబెట్టాలండి, అంత నీళ్ళుగా పోస్తారు. ఇగోండి ఫ్లవర్స్ బాగా ఫ్రెష్గా ఉన్నాయి, చామంతులు, గులాబీలు, హైబ్రిడ్ గులాబీలు, అవన్నీ టిష్యూ పేపర్స్ ఇవి తెచ్చుకున్నవి నేను. టమాటా సాసు, ఇగోండి లిక్విడ్స్, మన సర్ఫు, వీటి కోసం బిస్కెట్స్, బర్బన్, ఇవన్నీ కొన్ని తెచ్చుకున్నానండి. నాకు ఇలా తీసుకొచ్చుకున్నవి మీకు కూడా షేర్ చేసుకుందామని ఏమేమి తెచ్చుకున్నానో ఇవి ఇలా చూపిస్తున్నానండి. నాకు తెలియదు ఇలా కంపెనీస్ అవన్నీ చూపించాలి అనేసి, మామూలుగా మీతో షేర్ చేద్దామన్నట్లుగా ఇలా చూపిస్తున్నానండి. నేను తీసుకొచ్చుకున్న ఐటమ్స్ మీకు తెలుసు కదా, జియోలో ఇవి తెచ్చుకున్నాను అని చూపిస్తున్నాను అంతేను. సరే మీకు కూడా ఇలాగ ఏదైనా అవసరమైనవి తీసుకొచ్చుకుంటారు అన్నట్లుగా నేనైతే చూడండి ఎక్కువైతే వేస్ట్ ఏం తెచ్చుకోలేదు.
అవసరమైనవి అన్నీ రాసుకొని వచ్చుకున్నాను వండుకోవటానికి. ఇలాంటివి అవే తీసుకొచ్చుకున్నానండి. కొబ్బరికాయ పూజకి అది ఎక్కువ బాగాలేవండి, చిన్న చిన్నగా ఉన్నాయి, గురిడికాయలాగా. అంజీర్ చూడండి, అంజీర్ అయితే నేను తింటానండి రోజుకి ఒక్కొక్కటి. ఇవి పిస్తా పప్పులు, రోస్టెడ్ పిస్తా అనమాట, సాల్ట్ బాగుంటాయండి. విడిగా తిన్నా కూడా. అగరబత్తీలు పూజ కోసం, మైసూర్ శాండ్లు, ఇవి సోప్స్ అండి. ఇవి మా అత్తయ్య గారు ఇవన్నీ ఆవిడ వాడతారు, మాకు కూడా అలా హ్యాబిట్ అయిపోయింది. చిన్న వెల్లుల్లి అయితే తమిళనాడులో చాలా తక్కువ కాస్ట్ అండి. ఇక్కడైతే ఒక 200 గ్రామ్స్ ఉన్నాయండి. అవి 40 రూపీస్ ఏమో తీసుకున్నాడు, 30 రూపీస్. ఇలాగా అన్నీ తెచ్చుకున్నానండి. ఇగోండి అవైతే చూపించాను కదా. ఇప్పుడు ఇవి తిని కాఫీ కాగేలోపు సమోసాలు, జిలేబీ ఇలాగా తెచ్చుకున్నాం కదండి. వేడివేడిగా తినేసేద్దాంలే, కాఫీ కాగుతుంటాయి ఈ లోపు అనేసి ఇవైతే టేస్ట్ చేస్తున్నామండి. చాలా బాగుంటాయండి. ఇరానీ సమోసా స్పెషల్గా చేస్తారు, అన్నీ వేస్తారండి. నీట్గా బాగుంటుంది. అక్కడ షాప్ అంతా కూడా క్లీన్గా ఉంటుంది. తినేసి వచ్చేసి కాఫీ కలుపుతున్నానండి. కాఫీ తాగి కొంచెంసేపు ఆగి ఇల్లు అది యూజ్ చేసుకుంటాను. కాఫీ అయితే ఇద్దండి, ఏదో కొంచెం స్పెషల్గా కనిపిస్తే బ్రాండ్ చిన్న బాటిల్ టేస్ట్ చూద్దామన్నట్లుగా కొనుక్కొచ్చానండి. ఇలా సండేస్ ఈవినింగ్ టైం అయితే కాఫీయో టీయో డైలీ తాగుతాం. మార్నింగ్ అయితే ఓన్లీ డికాషనే తాగుతామండి ఇంట్లో. ఇలాగా ఫస్ట్ నుంచి ఇంకా మార్నింగ్ టైం డికాషన్ అలవాటు అయిపోయిందండి. కొంచెం లెమన్ పిండుకొని తాగుతాము. కొన్ని రోజులు గ్రీన్ టీ కూడా తాగామండి. లెమన్ గ్రాస్ పెంచుకొని నేను కట్ చేసుకొని న్యాచురల్గా పెట్టేదాన్ని గ్రీన్ టీ. కరోనా టైంలో అయితే ఈ గ్రీన్ ఆకులు, పుదీనా, తిప్పతీగ అంటారు, అవి కట్ చేసి తెచ్చేవాళ్ళు మా వారు వేరే తెలిసిన వాళ్ళ ద్వారా. అవి ఒక చిన్న ముక్కని దంచి అందులో వేసి కషాయం చేసుకొని తాగేవాళ్ళమండి. అవే కాపాడాయి కరోనాలో. ఇలాగ కాఫీ అయితే తాగేసేసి వచ్చి పువ్వులు అయితే డబ్బాలో సర్దుకుంటున్నానండి. ఇలా ఎప్పుడు పని చేసుకుంటే అక్కడే పెట్టుకోకుండా నీట్గా గులాబీలు అవన్నీ ఇవి పాడవకుండా ఉంటాయండి. అందుకని ఒక డబ్బాలో వేసా. హైబ్రిడ్ గులాబీలు అవి, నాటు గులాబీలు ఒక కవర్లో తెచ్చుకున్న. అవి కొన్ని రెక్కలు అయితే డెలికేట్గా ఊడిపోతాయేమో 2 డేస్కి అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. అందుకని రేపు పూజకి అలా వాడేసేద్దాంలే ఆ నాటు గులాబీలు అనేసి వాటినైతే వేరే డబ్బాలో వేసుకున్నానండి. ఇలాగా టిష్యూలు వేసేసి పెడితే మనకి పువ్వులు అనేవి తొందరగా పాడవకుండా, వాటికి ఏదైనా చెమ్మ, వాటర్ అది ఉంటే పీల్చేసుకొని బాగుంటాయండి. ఫ్లవర్స్ 1 వీక్ అయినా మనకి దొరకని వాళ్ళు ఇలా తీసుకొచ్చుకొని స్టోర్ చేసుకుంటే, మనకి ఎండాకాలం పువ్వులు కొరత ఉంటుంది కదండి, అందరికీ చెట్లకు కూడా ఎక్కువ కాయట్లేదు. అందుకని ఈ విధంగా స్టోర్ చేసుకుంటే దేవుడికి కూడా మనకి ఎటు ఎత్తుక్కోవాల్సిన పని ఉండదండి. అవి అయిపోయిన తర్వాత కూరగాయలు అయితే తీసుకొచ్చుకుని పచ్చిమిరకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, గోరుచిక్కుళ్ళు, కొత్తిమీర తెచ్చాను. పచ్చిమిర్చి అయితే అన్నీ తొడాలు ఒలిచేసి పెడితే మనకి పాచిపోకుండా ఉంటాయని తొడాలు ఒలిచేసి ఒక డబ్బాలో తీసుకుంటానండి. అవన్నీ ఒక టిష్యూ వేసిన డబ్బాలో పెట్టేసేసుకుంటే మనకి చట్నీలకు కానీ పప్పులకు కానీ కావాల్సినప్పుడు 4 కాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇట్లాగా మనం తొక్కలతోటే పెట్టేసామనుకోండి పాచిపోయి కొన్ని పాడైపోతే. ఇవన్నీ కూరగాయలు అయితే సర్దేసుకున్నాను, అలా నీట్గా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. అంట్లయితే పనమ్మాయి తోమింది కదా, అవి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నానండి. ఆ అమ్మాయి మేము వచ్చేటప్పటికి ఇంకా అప్పుడే వచ్చింది. ఇంకా సరే మేము వచ్చేలేకి తోమేసి వెళ్ళిందండి. శుభ్రంగా ఆరిపోయినాయి అవన్నీ, గట్టు అన్నీ క్లీన్ చేసేసుకొని సరుకులు సర్దిని ఉంటాయి కదండి, అవన్నీ చేసుకుంటున్నాను. ఒకసారి వంటగదిలోనే పెట్టేసుకున్నాను కదా. ఈ స్టిక్కర్లు ఇవన్నీ ఖర్చుకుపోతాయండి ఊరికనే. ఇంకా అద్దండి ఆ బ్యాగ్స్, ఇలాంటి బ్యాగ్స్ మనకి యూస్ఫుల్లేనండి. ఉంచుకుంటే మనకి ఏదైనా కూడా ఇవి హ్యాంగింగ్ పాట్స్ కానీ చాలా వాటికి యూస్ఫుల్గా అనిపిస్తాయి. కొన్ని ఇలా మనం ఆనియన్స్ ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నా వెజిటేబుల్స్ అలాగా పొటాటో ఇలాంటివి వేసి బాగుంటాయి ఈజీగా. ఇలాగా చేసుకొని చాట్లోకి ఆ చెత్త అదంతా నీట్గా పని చేసుకున్నానండి. బాయ్ అండి.